నమస్కారం ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ కార్మికులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. మంత్రి అల్లోలకు మున్సిపల్ కార్మికుల వినతి. దేవరకోటలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం. ఆలయంలో పులకించిన భక్తజనం. నిర్మల్ పట్టణంలోని మంజలాపూర్ జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలకు చెందిన క్రీడాకారిణి సాఫ్ట్ బాల్ పోటీల్లో ప్రతిభ సాధించగా గురువారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి గుర్తింపు తెచ్చిన ఆమె భవిష్యత్తులో మరింత రాణించి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా నిర్మల్ పట్టణంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు మంత్రి అల్లోలను కలిసి సమస్యలను విన్నవించారు. జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద రోడ్లపై కూరగాయలు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులు రోడ్లపై దుకాణాలను తొలగించమన్నందుకే తమపై దాడి చేయడం అమానుషమని మున్సిపల్ కార్మికులు ఉద్యోగులు పేర్కొన్నారు. ఉదయమే మార్కెట్కు వెళ్లిన శానిటరీ ఇన్స్పెక్టర్ మురారితో పాటు మున్సిపల్ ఉద్యోగులు రోడ్లపై కూరగాయల దుకాణాలను ఎత్తివేయాలని సూచించారు. మీకు కేటాయించిన స్థలంలోనే మాత్రమే కూరగాయలను విక్రయించుకోవాలని చెప్పగా కొందరు వ్యాపారులు మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. మాట పెరిగి కూరగాయలు దుకాణాలను బలవంతంగా మున్సిపల్ కార్మికుల చేత అధికారులు తొలగించడంతో కొందరు వ్యాపారులు కార్మికులపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన సద్దుమణిగించారు. ఇదిలా ఉండగా మున్సిపల్ కార్మికులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ నిర్మల్ మున్సిపల్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి గురువారం వినతి పత్రాన్ని అందజేశారు. దీనికి స్పందించిన మంత్రి ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. దాదాపు ఆ 10 మంది కొట్టిన వాళ్ళతో పాటు ఇంకొక 30 మంది చుట్టుపక్కల ఉన్నారు. సరే ఏది కూడా నేను చెప్తేనో లేకపోతే నేను కానీ మీరైనా ప్రభుత్వం అని చెప్తేనే చేసిన వాళ్ళమే కానీ మాకు ఇటువంటి ఉద్దేశపూర్వకం వాళ్ళు ఏం చేయలేదు సార్. సీసీ ఫుటేజెస్ ఉన్నాయి, తర్వాత వీడియోలు తీసి ఉన్నాయి. ఇవన్నీ చూసి నిర్ధారణ చేసుకొని మనకి తప్పకుండా చర్య తీసుకుంటారు. మన దిక్కు మనం ఏంటంటే గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ రోడ్లను అమ్మకూడదు, మనకు షెడ్లు కూడా వేయడం జరిగింది. షెడ్లలో షిఫ్ట్ చేసి మిగతా షెడ్ కూడా కట్టిస్తే ఈ రోడ్డు మీద ఎక్కడ దాకా చైన్ ఇక్కడ దాకా పోతున్నారు మనుషులు. ఎవరైనా ఎమర్జెన్సీ అంబులెన్స్ రావాలన్నా ప్రయాణికులు హైదరాబాద్కి వచ్చి ఇంటికి పోవాలన్నా ఇంటి పోయే పరిస్థితి లేకుండా అయిపోతుంది. క్రమబద్ధీకరించాలని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచి అందరూ చెప్తున్నారు. మున్సిపాలిటీలో జనరల్బాడీ మీటింగ్లో కూడా నిర్ణయం చేశారు. పాత మార్కెట్ కూడా డెవలప్ చేయాలి, ఇంకా వేరే మార్కెట్లు కూడా 2-3 చేస్తే రష్ తగ్గుతుందని మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఏదైనా ఉద్యోగ రీత్యా కంపల్సరీ మీ డ్యూటీ మీరు చేస్తున్నారు, కానీ కొట్టడం అయితే ఇది మంచి పద్ధతి కాదు. అది ఎంక్వైరీ చేసి దాని మీద చర్య తీసుకుంటాం. వాస్తవంగా మీరు చేసే పని పొద్దున 5 గంటలకు వచ్చి పని చేసేది ఎంతో గొప్పతనం. దాన్ని మనం ఇంకా కొనియాడాలి. కానీ మీ అటువంటి కార్మికుల మీద చేంజ్ చేయడం అంటే ఇది మంచి పద్ధతి కాదు. దాన్ని ఇమ్మీడియట్గా మేము యాక్షన్ తీసుకొని సభ్యపరాధ కూడా ఉంది. పట్టణంలోని ప్రాచీన దేవాలయమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి సాంప్రదాయ పద్ధతిలో ఆలయ పూజారులు కళ్యాణోత్సవాన్ని జరిపించి కానుకలను సమర్పించుకున్నారు. సుమారు 2 గంటల పాటు జరిగిన కళ్యాణోత్సవానికి నిర్మల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆమెడ కిషన్, ఈవో నారాయణతో పాటు భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అంటూను కొండ ఎక్కేము గోవింద 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 చేయూతనిచ్చేడు శ్రీ వెంకటేశుడు గోవింద 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 కష్టాలు కడతేర కాపాడవచ్చేడు గోవింద 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 అంటూను కొండ ఎక్కేము గోవింద 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 ఎంత భాగ్యము మాది ఎంకన్న దయగలిగే గోవింద 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 పిల్ల పాపలతోటి తరలి వచ్చేము గోవింద 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 చల్లగా చూసేటి సామి మా ఎంకన్న గోవింద 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 ఏడు కొండల సామి కెరుక మా కష్టాలు గోవింద 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 అలమేలు మంగమ్మ ఆదరించెను మమ్ము గోవింద 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 పద్మావతి తల్లి పసుపు కుంకుమలిచ్చే గోవింద 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 కలికాలమున మాకు కలతలే లేకుండా గోవింద 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 అందరికి ప్రేమతో అన్నదానమునిచ్చే గోవింద 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 భక్తులే స్వామికి బంధువర్గం బంట గోవింద 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 వారి సేవలు చేయ వరములిచ్చేనంట గోవింద 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 అడుగడుగునా వచ్చి ఆదుకొను ఆసామి గోవింద 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 నీలి మేఘ శ్యామ మా పాలి దైవమా గోవింద 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 మాకు భాగ్యములిచ్చి మమ్ము రక్షించు గోవింద 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 శ్రీపతి ప్రియమందిరము కలియుగ వరదుని విహరణపురము పావనమయము పరమ పునీతము పావనమయము పరమ పునీతము తిరుమల శ్రీహరి బృందావనము గోవిందుని నిజ ఉద్యానవనము ఉద్యానవనము పుడమి చేసిన నోముల ఫలమై భువి ధరించే సప్తగిరులను పూర్వజన్మలో చేసిన పుణ్యం మనుజుల వరమై తిరుపతి క్షేత్రము సుమధుర భరితము తిరుపతి క్షేత్రము శాంతాకారుని శ్రీకర శిఖరము శాంతాకారుని శ్రీకర శిఖరము. లక్ష్మి హృదయంలో ఉండేటటువంటిది కదా స్వామికి. ఆవిడ కోపం వచ్చేసి భూలోకానికి వచ్చేసింది. ఆ అమ్మవారిని వెతుక్కుంటూ స్వామి ఇలా వచ్చేసి వెంకటాచలం మీద ఉన్నాడు అని మనకు పురాణ ఇతిహాసాల్లో చెప్పబడుతున్నటువంటి వృత్తాంతం. మరొక వృత్తాంతం, ఆ స్వామి వెనుకకు 7 అడుగులు నడుస్తూ వెళ్ళి శిలారూపంలో మారిపోయినాడు అని చూపించినారు. పాపం మనవాళ్ళంతా కూడా అదే అనుకుంటూ ఉన్నారు. కానీ అది కాదు. దూర్వాస మహర్షి అలా పరమశివుని దగ్గరకు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి వాళ్ళని ఏం పట్టించుకోకపోతే వాళ్ళని ఏదో చివాట్లు పెట్టేసేసి వైకుంఠానికి వచ్చినాడు. వైకుంఠంలో స్వామి ఎలా ఉన్నాడు? అల శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై నూతన మర్యాద. అలా స్వామి పడుకొని ఉంటే అమ్మవారు కాళ్ళు విసుకుతూ ఉన్నది. పాపం పాద సంవహనము అని అంటారు దాన్ని. సాయి దీక్ష సేవా సమితి జిల్లా అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు.
అంతకుముందు గండి రామన్న ఆలయంలో జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. సారంగాపూర్ మండలంలోని కౌట్లాబీ గ్రామంలో సారంగాపూర్ మండల టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు లక్కాడి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో సామాజిక సేవ కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను పెంపొందించేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. మంత్రి అల్లోల ఇంద్రకరెడ్డి సహకారంతో ఇప్పటికే జిల్లాలో అనేక సాయిబాబా ఆలయాలను కొత్తగా నిర్మించుకోవడం జరిగిందని అన్నారు. కౌట్లాబీ సాయిబాబా ఆలయంలో మకర తోరణం సింహాసనంతో పాటు కిరీటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలతో రూపొందించిన పుస్తకాన్ని లక్కాడి జగన్మోహన్ రెడ్డికి ఓ భక్తులు అందజేశారు. ఓం గం గణపతే నమః శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈశానం సర్వవిద్యానం సర్వభూతానాం బ్రహ్మపదే బ్రహ్మణోపదే బ్రహ్మ సదాశివం దేవానాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఆనందం చింతనం గౌరవనీయులు శ్రీ లక్కడి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కౌట్లాబీ సాయిబాబా ఆలయానికి మరి వారు సౌహృదయంతో సింహాసనము మరి కిరీటము మరి బాబా గారికి బహుకరణ ఇవ్వడం జరిగింది. మరి బాబా ఆశీస్సుల వారికి ఎలవెల్ల ఉండాలని వారు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని బాబా వారికి ఎలవెల్ల ఐరారోగ్యాలు ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జన్మదినం పురస్కరించుకొని మరి కౌట్లలో గత 15 సంవత్సరాల నుంచి ఈ ఊరికి సంబంధం ఉంది. ఈరోజు సింహాసనము కిరీటము బహుకరణ చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ మరి ఆ భగవంతుడికి మనవంతుగా ప్రతి ఒక్కరూ మన చేతనైనంత మరి వస్తు రూపానే కానీ డబ్బు రూపానే కానీ ఆ భగవంతుడికి సమర్పిస్తే ఆ భగవంతుడు మనకు రెట్టింపుగా మరి మనల్ని కూడా ఎప్పుడు భగవంతుడు రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ మరి మన పిల్లల్ని కూడా ఆధ్యాత్మిక మార్గంలో నడిపించాలని తెలియజేస్తూ సాయిరాం సాయి. నిర్మల్ పట్టణంలోని వెంకటాపూర్ గ్రామంలో హనుమాన్ ఆలయంలో ధ్వజస్తంభాలను ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా 2 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా గురువారం వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ ధ్వజస్తంభాన్ని ఆవిష్కరించారు. శుక్రవారం హనుమాన్ ఆలయంలో పూజా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ నాయకులు గ్రామస్తులు పేర్కొన్నారు.
భూజో నమామ్యహం భక్షణం భోజనం సుఖ సంపద. జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్. బోలో హనుమాన్ మహారాజ్ కి. హరినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రశుద్ధ త్రయోదశి నాడు గురువారం నాడు ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి ధ్వజ ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవం ఈరోజు 5:45 యంత్ర ప్రతిష్టాపన గావింపబడినది. తన పాలన ఎంతో ఉందని చెప్పేసి గర్వంతో ఉన్నప్పుడు కృష్ణుడు అతని గుణపాఠం చెప్పాలని మయూరిధ్వజుడు అనే రాజు ఉన్నాడు. ఆ మయూరిధ్వజ రాజు యొక్క దగ్గరికి బ్రాహ్మణ వేషంలో ధర్మరాజు కృష్ణుడు ఇద్దరు బయలుదేరి ఆ మయూరిధ్వజుడు యొక్క త్యాగాన్ని నిరూపించాలని బ్రాహ్మణ వేషంలో ఇద్దరు బయలుదేరి ఆ మయూరిధ్వజుడు ఎగుతారు. మయూరిధ్వజుడు దగ్గరికి ఆ స్వామి ఎట చిండ్రు అని బ్రాహ్మణుని అడగంగా ఇట్లా మా కొడుకును పులి పట్టింది, అయితే పులి ఏమన్నానంటే మీ యొక్క మయూరిధ్వజుడు యొక్క అర్ధభాగం నాకు ఇస్తే నేను విడిసపెడతాను మీ కొడుకుని అంటారు. అనగానే ఆ మయూరిధ్వజుడు ఓకే ఒప్పుకొని అక్కడికి బయలుదేరుతాడు. అడిగిపోతే అయితే మయూరిధ్వజుడిని అర్ధభాగం ఏమని అది కూడా వాళ్ళ భార్య కొడుకు ఇద్దరు కోసి ఇవ్వాలని చెప్పేసి నిబంధన పెడతాడు. ఆయన దాన్ని ఒప్పుకొని కోసిస్తాడు. కోసి నేను చనిపోయినా కూడా నా ఆత్మ ఇతరులకు ఉపయోగపడే పరోపకారం కావాలని అంటాడు. అట్లా అంటే అప్పుడు అంటాడు, సరే ప్రతి గుడి ముంగట నీ గజస్తంభం ఏర్పడేస్తాం, నిన్ను మొక్కిన తర్వాతనే నన్ను మొక్కుతారు, నిన్ను పూజ చేసిన తర్వాతనే నన్ను పూజ చేస్తారు, నీ యొక్క దీపము ప్రజలకు వెళ్తురైతుందని చెప్పేసి అప్పుడు అతనికి ఆరంభిస్తాం. అప్పటి నుంచి ఈ గజస్తంభము మా దేవుడి ముంగట ప్రతిష్టాపిస్తాం. నిర్మల్ జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతి ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబు అయ్యాయి. నిర్మల్ పట్టణంలోని 36 వార్డుల్లో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు గురువారం నుంచే ఏర్పాట్లను చేస్తున్నారు. పట్టణంలో అతి ప్రాచీన ఆలయమైన బాలాజీవాడ హనుమాన్ ఆలయంలోతో పాటు రామ్నగర్లో గల పంచముఖి హనుమాన్ ఆలయం, బంగల్పేట్ జంగల్ హనుమాన్, చింతకుంటవాడ హనుమాన్ ఆలయంతో పాటు తదితర ఆలయాలు హనుమాన్ జయంతి వేడుకలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ కార్మికులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. మంత్రి అల్లోలకు మున్సిపల్ కార్మికుల వినతి. దేవరకోటలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం. ఆలయంలో పులకించిన భక్తజనం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.